ట్రంప్ నరేంద్ర మోడీకి ఇన్నిసార్లు ఫోన్ చేసినా మోడీ ఫోన్ ఎత్తలేదు. కానీ నేను మోడీతో మాట్లాడేశానంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం. ఇంతకుముందు మొన్న ఈజిప్ట్లో చర్చలకు రమ్మనమన్నటువంటి సందర్భం కావచ్చు, తర్వాత ఆయిల్ కొండం మానేస్తానని మోడీ నాతో చెప్పాడు, నేను మాట్లాడానని చెప్పడం కావచ్చు, ఇట్లాంటి. అయితే మోడీ దాన్ని కన్ఫర్మ్ చేయలేదు, ప్లస్ మన విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. కానీ ఈ దఫా మాత్రం ట్రంప్ మోడీకి కాల్ చేస్తే మోడీ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎందుకయ్యా అంటే దీపావళి శుభాకాంక్షలు చెప్తాను అంటే ఫోన్ లిఫ్ట్ చేశారు. మోడీ దానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మోడీ చెప్పుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అమెరికా. ఈ రెండు దేశాలకి ఆ ప్రజాస్వామ్యమే మూల స్తంభం. అదే సందర్భంలో మేమిద్దరం కలిసి టెర్రరిజం గురించి మాట్లాడాం, తీవ్రవాదం గురించి మాట్లాడాం. తీవ్రవాదం అనేటటువంటిది ఏ రూపంలో ఉన్నా సరే అంగీకరించకూడదని మాట్లాడాం. అంటే ఇప్పుడు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? పాకిస్తాన్. దానికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? అమెరికా. దాని గురించి ఘాటైనటువంటిది, అంటే ఏ రూపంలో ఉన్నా సరే అంగీకరించద్దన్నటువంటి వ్యాఖ్య ద్వారా సంచలనం సృష్టించారు.